హరే కృష్ణ. వాల్మీకి రామాయణం వింటున్న భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము ప్రస్తుతము ఉత్తరాఖండను పఠనం చేస్తూ ఉన్నాము. నిన్న మనము చదివాము శ్రీరాముడు లక్ష్మణునికి నృగమహారాజు కథను, అలాగే నిమి మహారాజు కథను వివరించడం జరిగింది. ఈరోజు అక్కడి నుంచి మనము పఠనం చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణాం. అందరికీ హరే కృష్ణ. ఈ కథను చెప్పిన మీదట రాముడు రాజ్యపాలనా విధులను నిర్వర్తించే ఉత్సుకతతో హడావిడిగా రాజ్యసభకు వెళ్ళాడు. అక్కడ రాముడు లక్ష్మణునితో పరాశర ద్వారం వద్దకు వెళ్ళి తమ విన్నపాలతో వచ్చిన వారినందరినీ నా దగ్గరకు తీసుకునిరా అని ఆదేశించాడు. లక్ష్మణుడు శీఘ్రమే తిరిగి వచ్చి, ఓ ప్రభు, కోసల రాజ్యంలో ఏదో ఒకటి అవసరమైన వాడు ఎవడూ లేనట్లుంది అన్నాడు. కానీ రాముడు అతనితో, మరలా వెళ్ళి మరింత జాగ్రత్తగా చూడు. లేసే మాత్రపు నిర్లక్ష్యపు ఆరోపణ అయినా నా మీద రావడం నాకు ఇష్టం లేదు. నా రాజ్యంలోని ఏ కొంచెం అధర్మమైన పసిగట్టబడకుండా వదిలివేయడం కూడా నాకు ఇష్టం లేదు అంటూ పట్టుబట్టాడు. తిరిగి బయటికి వెళ్ళిన లక్ష్మణుడు పరాసాద ద్వారం వద్ద ఒక శునకం శిరస్సు నుండి రక్తం మూడుతూ కూర్చొని ఉండటాన్ని గమనించాడు. అది లక్ష్మణుని వంకనే తేరి చూస్తూ శోకపూరితంగా మురిగింది. లక్ష్మణుడు దానితో, ఏమి అన్యాయం జరిగింది? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీవు అన్ని విషయాలు నాతో చెప్పవచ్చును, కనుక దయచేసి భయపడవద్దు అన్నాడు. అందుకు ఆ శునకం, ఎవని పాదపద్మాలు అభయాన్ని ప్రసాదిస్తాయో, ఆర్తజీవులకు శరణ్యం ఎవడో అట్టి శ్రీరామునికే నేను సూటిగా కోరుతున్నాను అని సమాధానమిచ్చింది. అంతటి లక్ష్మణుడు, నీవు ఏదైనా చెప్పుకోవాల్సింది ఉంటే నీవు సాక్షాత్తు మహారాజుతోనే చెప్పుకోవడానికి నిస్సంకోచంగా రావచ్చును అన్నాడు. కానీ ఆ శునకం, నేను నీచ జాతిలో జన్మించిన ప్రాణిని. దేవాలయాల్లో కానీ, బ్రాహ్మణ గృహాల్లో కానీ, రాజప్రాసాదాల్లో కానీ ప్రవేశించే యోగ్యత నాకు లేదు. మహారాజు సర్వధర్మ స్వరూపుడు, సకల దేవతలకు ప్రతీక అయినవాడు, సకల జీవులకు శ్రేయోప్రదాత. రాముని ప్రత్యేకమైన అనుమతి లేనిదే నేను ఆయన సమక్షంలోకి రావడానికి సాహసించలేను అని పలికింది. ఈ విషయాన్ని లక్ష్మణుడు నివేదించగానే రాముడు, వచ్చినది ఎవరైనా సరే అతన్ని ఆలస్యం లేకుండా ప్రవేశపెట్టు అంటూ తక్షణమే ఆదేశించాడు. అంతటా ఆ శునకం వినయంగా రాముని ఎదుటకు వచ్చి, ఓ ప్రభు, రాజు అంటే దేవాదిదేవుని యొక్క ప్రతినిధియే. అందువల్ల సకల ప్రాణులకు సంరక్షకుడు ఆయన.
ఇతరులంతా ప్రశాంతంగా నిద్రిస్తుండగా రాజు తన ప్రజల శ్రేయస్సు నిమిత్తం నిరంతరం కృషి చేస్తూ జాగరూకుడై ఉంటాడు. అయితే సర్వం ఆయన మీదనే ఆధారపడి ఉన్నందున రాజు ప్రమత్తుడైతే ఆయన ప్రజలకు శీఘ్రమే వినాశనం దాపురిస్తుంది. రాజు ధార్మిక నియమాలను నిలుపుతూ తద్వారా దుష్టశక్తులను అణచివేస్తాడు. ధార్మిక నియమాలను పాటించేవారు ఇహపర జీవితాల్లో సుఖ సంతోషాలను అనుభవిస్తారు. అందువల్ల ధర్మాన్ని నిలబెడుతున్నందున రాజు గొప్ప పుణ్యాన్ని పొందుతాడు. ఓ రామ, ధర్మపరాయణుడైన రాజుకు నీవు ఆదర్శమూర్తివి. నా శిరస్సును నీ పాదపద్మాలపై ఉంచి నీ దయకై అభ్యర్థిస్తున్నాను. దయచేసి నేను చెప్పనున్న విషయానికి ఆగ్రహం చెందకు అంది. రాముడు శునకానికి అభయమిచ్చి నిర్భయంగా చెప్పు అన్నాడు. అలా ప్రోత్సాహం లభించడంతో శునకం సర్వథా సిద్ధుడనే ఒక బ్రాహ్మణ భిక్షుకుడు నేను ఏ తప్పు చేయకపోయినప్పటికీ నా శిరస్సును గాయపరిచాడు అంటూ చెప్పింది. తక్షణమే రాముడు తన మనుషులను పంపి సర్వథా సిద్ధుణ్ణి పిలిపించాడు. తదుపరి కొద్దిసేపటికి ఆ బ్రాహ్మణుడు తన ఎదుటకు రాగా రాముడు అతన్ని ఇలా ప్రశ్నించాడు. ఈ శునకాన్ని ఎందుకు కొట్టావు? అది చేసిన తప్పేమిటి? క్రోధము అనేది ఒక ప్రాణాంతకమైన శత్రువు. అది ఒకని పుణ్యాన్నంతటినీ ఖండించి వేసే నిశ్చితమైన కరవాలం వంటిది. ఒకడు తపస్సుతో దీర్ఘకాలంగా ఆర్జించుకున్న పుణ్యఫలాన్ని క్రోధం నిష్ఫలమనరుస్తుంది. అందువల్ల వివేకవంతులు మనస వాచ కర్మణ క్రోధాన్ని నిర్లక్ష్యం చేసి దానిని వదిలించుకుంటారు. ఓ బ్రాహ్మణ, తన యథార్థమైన శీలాన్ని ఒకడు ఎంత దాచుకుందామని ప్రయత్నించినప్పటికీ అది దాగి ఉండజాలదు. కామ క్రోధ లోభ శక్తులను జయించని వారి ప్రవృత్తిని వారి దుష్కర్మలు ఎల్లప్పుడూ బయటపెడుతూ ఉంటాయి. అందుకు ఆ బ్రాహ్మణుడు, నేను భిక్షాటన చేస్తుండగా నా దారికి అడ్డు తగులుతూ బాట మధ్యలో కూర్చుని ఉన్న ఈ శునకం నాకు తటస్థపడింది. నేను దానిని ఆ దారికి అడ్డులేమ్మని చెప్పాను. కానీ అది మరీ నెమ్మదిగా లేస్తుండటంతో నా కరదండంతో దాని శిరస్సు మీద కొట్టాను. నేను క్షుధాపీడితుడైన ఉన్నందున నాలో సులభంగా క్రోధం చెలరేగింది. ఓ మహారాజా, నేను నా నేరాన్ని అంగీకరిస్తున్నాను. నేను నరకంలో పడి యాతనలు అనుభవించకుండా నన్ను కాపాడడం కోసం నీకు సముచితమనిపించిన విధంగా నన్ను శిక్షించాలి అని సమాధానమిచ్చాడు. రాముడు సచివుల వైపు తిరిగి దుష్కార్యాలకు పాల్పడిన వారికి సమంజసమైన శిక్ష విధించడాన్ని మించి ప్రజల మనస్సులో విశ్వాసాన్ని పాదుకొల్పేది వేరొకటి ఉండదు. కనుక న్యాయం చేకూర్చవలసిందే. ఏమి శిక్ష విధించాలి అని ప్రశ్నించాడు. ధర్మసూత్రాలు బాగా తెలిసిన భృగు, వశిష్ఠుడు, కశ్యపుడు తదితరులు ఒక బ్రాహ్మణుణ్ణి ఎన్నటికీ శిక్షించరాదు. ధర్మసూత్రాలతో సుపరిచితుడైన వారంతా ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు. అయినప్పటికీ ఓ రామ, దిశ్యాసానికి ప్రభువు నీవే కాబట్టి అంతిమ నిర్ణేతవు నీవే. నీవు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. అందువల్ల నీవు పలికేది ఏదైనా సనాతన ధర్మమే అవుతుంది అన్నారు. మధ్యలో శునకం వారి మాటలకు అడ్డు తగులుతూ, ఓ రాజా, నేను నీకు చేయగల సాయం ఏమిటని అడిగావు కదా. నీవు నిజంగా నన్ను సంతోషపెట్టగోరినట్లయితే దయచేసి ఈ బ్రాహ్మణుణ్ణి కాలంజర పీఠానికి అధిపతిగా నియమించు అంది. రాముడు శునక అభ్యర్థనను మన్నించాడు. అందుకు మహదానందం చెందిన బ్రాహ్మణుడైన సర్వథా సిద్ధుణ్ణి ఆధ్యాత్మిక నేతగా గౌరవిస్తూ శోభాయమానంగా అలంకృతమైన గజం మీద ఆరోహింపజేశారు. అయితే సచివులు అమిత వ్యాకుల చిత్తులై ఇందుకు అభ్యంతరం తెలుపుతూ, ఓ మహారాజా, దీనిని శిక్షగా పరిగణించజాలం. ఈ బ్రాహ్మణుణ్ణి సిగ్గుపడేటట్లు చేయడానికి మారుగా నీవు అతన్ని అందలమెక్కించి సత్కరిస్తున్నావు. ఇదేమి చోద్యం అన్నారు. అందుకు రాముడు సమాధానమిస్తూ, కర్మగతి యొక్క సూక్ష్మాలు మీకు అర్థం కావు, కానీ ఈ శునకానికి అర్థమవుతాయి అన్నాడు. రాముని ప్రేరేపణతో శునకం ఇలా వివరించింది. నా గత జన్మలో నేను కాలంజర పీఠాధిపతిగా ఉండేవాణ్ణి.
నేను దేవ బ్రాహ్మణులను యథోచితంగా పూజించాను. నా పవిత్ర విధులను జాగూరు కథతో నిర్వర్తించాను. దాసీ జనాన్ని సక్రమంగానే పోషించాను. ఏదీ వదలకుండా చేయవలసినన్ని చేసేందుకు ప్రయత్నిస్తూ అంత జాగూరు కథతో వ్యవహరించినప్పటికీ ఏదో తెలియని దోష ఫలితంగా నేను సునకంగా తదుపరి జన్మనెత్తాను. మరి తన కోపాన్ని నిగ్రహించుకోవడం కూడా చేతగాని ఈ బ్రాహ్మణుని విషయం చూడండి. ఇతను ఆధ్యాత్మిక నేతృత్వానికి ఖచ్చితంగా అయోగ్యుడు. తగుదునమ్మా అంటూ అలాంటి స్థానాన్ని అలంకరించడానికి సిద్ధపడిన తన నిర్లజ్జ వైఖరితో ఇతను తన వంశంలోని 7 తరాలను పతనం చేస్తాడు. తన కోపావేశాన్ని నిగ్రహించుకోలేని మనిషిని గో బ్రాహ్మణ దేవ పూజనలకు నిర్వహణగా ఎలా ఉంచగలం? దేవ బ్రాహ్మణ స్త్రీ శిశువుల సొత్తును చౌర్యం చేసేవాడు కానీ లేదా ఉచితంగా కానుక ఇచ్చి దానిని తిరిగి తీసుకునేవాడు కానీ ఎవడైనా నాశనమవుతాడు. వాస్తవానికి ఎవరైనా దేవ బ్రాహ్మణుల నుండి చౌర్యం చేయాలన్న తలంపు తలచినా కూడా అది అతన్ని అధమాదమైన నరకాలకు పంపుతుంది. రాముడు తదితరులు విస్ఫారిత నయనాలతో కూర్చొని ఉండగా ఈ మాటలు అంటూ ఆ శునకం ఆకస్మికంగా అంతర్ధానమైంది. గత జన్మలో ఆ జీవి ఎంతో సమున్నతమైన వంశంలో జన్మించి ఉండినప్పటికీ ఎందువలనో అది శునక దేహాన్ని స్వీకరించవలసి వచ్చింది. అయోధ్యలోని రాజ్యసభను విడిన పిమ్మట ఆ శునకం ఉత్తమ జన్మ ప్రాప్తిని ఆశిస్తూ ఆహార పానీయాలకు స్వస్తి చెప్పి జీవితాన్ని త్యజించింది. ఒక రోజున రాముడు రాజసింహాసనంపై ఆసీనుడై ఉండగా సుమంతుడు వచ్చి చ్యవనముని నాయకత్వాన కొందరు ఋషులు ఆయన దర్శనార్థం వచ్చినట్లు తెలియజేశాడు. ఋషులకు ఫలాలను పుణ్యతీర్థాల నుండి సేకరించిన జలాలను సమర్పించి స్వాగతం పలికి లోనికి తీసుకురావడం జరిగింది. ఋషులను పూజించిన మీదట రాముడు వారి రాక యొక్క ఉద్దేశాన్ని ప్రశ్నించి వారి ఆదేశాన్ని పాలించడానికి తాను సంసిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చాడు. చ్యవనముని ఇలా సమాధానమిచ్చాడు: ప్రియమైన శ్రీరామ, సత్యయుగంలో లోకుని పుత్రుడైన మధు అనే అత్యంత పవిత్రాత్ముడైన ఒక దైత్యుడు ఉండేవాడు. మధు పట్ల సంప్రీతుడైన పరమశివుడు అతనికి ఒక అజేయమైన గదాయుధాన్ని ప్రసాదించాడు. అంతటా మధువు తన వంశంలోని తదుపరి తరాల వారందరికీ అది సంక్రమించేలా చేయమని ప్రార్థించగా అది సాధ్యం కాదని రుద్రుడు సమాధానమిచ్చాడు. అయితే మధువు కుమారుడికి మాత్రం ఆ గద సంక్రమించగలుగుతుందని పరమశివుడి ఎట్టకేలకు అంగీకరించాడు. అందువల్ల తన మరణ సమయంలో ఆ దైత్యుడు ఆ ఆయుధాన్ని తన పుత్రుడైన లవణాసురుడికి అందజేశాడు. ఓ రామ, మధు యొక్క ఈ పుత్రుడు ప్రస్తుతం మధువనంలో నివసిస్తున్నాడు. అతను అతి దుర్జయుడైనందున ఋషులను విపరీతంగా పీడిస్తున్నాడు. ప్రియమైన దేవ, నీవు ఇప్పటికే రావణుణ్ణి అతని అనుచరులను తుదముట్టించావు. ఇప్పుడు ఈ లవణాసురుని హస్తాల నుండి మమ్ము కాపాడవలసిందిగా నిన్ను వేడుకుంటున్నాం. అందుకు రాముడు బదులిస్తూ, ప్రియమైన ఋషులారా, దయచేసి మీ ఆందోళనంతటినీ విడిచిపెట్టండి. ఈ రాక్షసుని నేను తప్పక వధిస్తాను అన్నాడు. రాముడు తన సోదరుల వైపు తిరిగి, ఈ రాక్షసుని నేనే స్వయంగా వధించమంటారా, లేక భరతునికి కానీ శత్రుఘ్నికి కానీ ఈ కార్యాన్ని అప్పగించమంటారా అని ప్రశ్నించాడు. అంతటా భరతుడు ఆ రాక్షసుని వధించడానికి తన ఉత్సుకతను వ్యక్తం చేశాడు. అయితే శత్రుఘ్నుడు, ప్రియమైన రామ, నీ ప్రవాస సమయంలో భరతుడు అమితంగా కష్టాలను భరించవలసి వచ్చింది. అందువల్ల లవణాసురుణ్ణి నాశనం చేయటానికి దయచేసి నాకు అనుమతిని ప్రసాదించు అని వేడుకున్నాడు. అందుకు రాముడు, శత్రుఘ్న, అలాగే కానివ్వు. వాస్తవానికి నిన్ను ఇప్పటికిప్పటికే మధువనానికి రాజుగా ప్రకటించి పట్టం కడతాను అని సమాధానమిచ్చాడు. ఈ మాటలు విని శత్రుఘ్నుడు అత్యంత లజ్జితుడై అభ్యంతరం తెలుపుతూ, ప్రభు, తన అగ్రజుడుండగా అనుజుని రాజుగా ప్రతిష్ఠించడం అసమంజసమైనది. అయినప్పటికీ నీ వాక్కు వృధా కాజాలో కనుక నీ ఆజ్ఞను నేను నిర్వర్తించి తీరవలసిందే. నేను భరతుని అభ్యర్థనకు అభ్యంతరం తెలిపి తప్పు చేశానని ఇప్పుడు గ్రహిస్తున్నాను. తన అగ్రజుని అభిలాషను అనుజుడు వ్యతిరేకించడం ధర్మవిరుద్ధమైనది. నా దుష్టగ్రహాలు నన్ను అలా ప్రోద్బలం చేసి ఉంటాయి అన్నాడు. శత్రుఘ్నుడు ఈ విధంగా మాట్లాడడం విని
రాముడు సంతోషించాడు. అంతటా రాముడు శత్రుఘ్నుని పట్టాభిషేకానికి తక్షణమే ఏర్పాటు చేయవలసిందిగా లక్ష్మణ భరతులకు చెప్పాడు. తదుపరి మధువనానికి రాజుగా శత్రుఘ్నునికి పట్టం కట్టగా అతను ఉజ్వలమైన సూర్యుని వలె ప్రకాశించాడు. ఈ దృశ్యాన్ని వీక్షించిన చ్యవనాది ఋషులకు పూర్తిగా ధైర్య విశ్వాసాలు కలిగాయి. అంతటా రాముడు, ప్రియమైన శత్రుఘ్న, ఆహార సేకరణార్థం తాను బయటికి వెళ్లే సమయంలో తన గదాయుధాన్ని తన గృహంలోనే ఉంచి వెళ్ళడం లవణాసురునికి అలవాటు. అతన్ని యుద్ధానికి సవాలు చేసినప్పుడు మాత్రమే తన అజేయమైన ఆయుధాన్ని చేతబొనుతాడు. అందువల్ల ఆ రాక్షసుడు బయట ఉన్నప్పుడే నీవు అతన్ని ఎదుర్కోవాలి. అలా చేసేటప్పుడు అతను తన గృహంలోకి వెళ్ళటానికి వీలు లేకుండా అతని ప్రవేశాన్ని నిరోధించాలి. నీ వెంట 4000 మంది అశ్వికులను, 2000 మంది రథికులను, 1000 మంది పదాతి సైనికులను తీసుకుని వెళ్ళు. వ్యాపారులు తమ వస్తువులతో పాటు నీ వెంట రానివ్వు. నటులను, నర్తకులను కూడా వెంట పెట్టుకుని వెళ్ళు. అలాగే సైనికుల వేతనాలను చెల్లించడానికై 10 లక్షల బంగారు నాణాలను తీసుకువెళ్ళు. నీ ఉద్దేశాన్ని మరుగుపరిచే విధంగా పయనించు. ఎందుకంటే అతను ఊహించిన విధంగా నిరాయుధుడుగా ఉన్నప్పుడు అవరోధిస్తేనే నీవు విజయాన్ని సాధించగలుగుతావు అని చెప్పాడు. శత్రుఘ్నుడు ముందుగా తన సైన్యాన్ని పంపి అంతటా 1 నెల తర్వాత తాను బయలుదేరాడు. 2 రాత్రులు మార్గంలో గడిపిన మీదట శత్రుఘ్నుడు 3వ నాడు వాల్మీకి ఆశ్రమానికి చేరుకున్నాడు. రాముని ఆదేశం మేరకు తానొక మహాకార్యంపై బయలుదేరిన విషయాన్ని శత్రుఘ్నుడు వాల్మీకి వివరించగా వాల్మీకి ఋషి అతనికి అతిథి సత్కారాలు చేశాడు. ఆ రాత్రి శత్రుఘ్నుడు వాల్మీకి ఆశ్రమంలో ఉండగానే అర్ధరాత్రి సమయంలో సీత కాలులైన పుత్రులకు జన్మనిచ్చింది. శిష్యుల నుండి ఈ సమాచారం అందగానే వాల్మీకి భూత రాక్షస బాధలు సోకకుండా కుశలతో జాతక కర్మ నిర్వర్తించాడు. అంతట వాల్మీకి తొలుత జన్మించిన శిశువును కుశల పైభాగంతోనూ, తదుపరి జన్మించిన శిశువును కుశల దిగువ భాగంతోనూ రుద్దవలసిందిగా కొందరు వృద్ధులకు సూచించాడు. అందువల్ల మొదటి శిశువును కుశుడని, 2వ శిశువును లవుడు అంటే క్రింది భాగం అని పేర్లు వచ్చాయి. శత్రుఘ్నుడు ఈ వార్త విన్నాడు. సీతారాములకు కవలబాలురు జన్మించారని తెలిసి ఎంతగానో సంతోషించాడు. మరుసటి ఉదయమే శత్రుఘ్నుడు బయలుదేరి 7 రోజుల ప్రయాణానంతరం యమునా నదీ తటాన ఉన్న చ్యవనముని యొక్క ఆశ్రమానికి చేరుకున్నాడు. నాటి సాయంత్రం తిరిగిగా కూర్చున్న సమయంలో శత్రుఘ్నుడు లవణాసురుని యొక్క బలపరాక్రమాల గురించి చ్యవనముని ప్రశ్నించాడు. అందుకు ఋషి బదులిస్తూ, ఓ రాకుమారా, పూర్వం ఇక్ష్వాకు వంశములో మాంధాత అనే మహాశక్తిమంతుడైన రాజు ఉండేవాడు. సమరోత్సాహ సమ్మనితుడైన ఈ రాజు త్రిలోకాలను జయించటానికి సన్నాహాలు చేశాడు. ఫలితంగా దేవతలు సైతం భీతచిత్తులైనారు. అంతటా ఇంద్రుడు మాంధాత వద్దకు వచ్చి వెళ్ళి, ఓ రాజా, దేవలోకాన్ని జయించాలని తలపెట్టే ముందుగా నీవు ముందట యావత్తు భూమండలాన్ని స్వాధీనం చేసుకోవాలి అని సలహా ఇచ్చాడు. మాంధాత మిక్కిలి ఆశ్చర్యంతో, ఓ ఇంద్ర, భూలోకంలో నా స్వాధీనంలోనికి రాని వ్యక్తి ఎక్కడున్నాడు అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా దేవేంద్రుడు మధువనములో నివాసం ఏర్పరచుకున్న మధుపుత్రుడైన లవణాసుడి పేరు చెప్పాడు. ఇది వింటూనే మాంధాత ఆగ్రహంతో తన సేనను తీసుకుని బయలుదేరాడు. ముందుగా రాజు తన దూతను పంపించాడు. కానీ దూత మధువనానికి రాగానే లవణాసురుడు అతన్ని భక్షించి వేశాడు. ఆగ్రహోదగ్రుడైన మాంధాత మహారాజు లవణాసురుడిని సవాలు చేయగా అతను తన భయంకర గదాయుధంతో తన నగరం వెలుపలకు వచ్చాడు. ఒక క్షణంలోనే ఆ అజేయమైన ఆయుధం మాంధాత మహారాజును సర్వనాశనం చేసి తన యజమాని చేతుల్లోకి తిరిగి వచ్చింది. ప్రియమైన శత్రుఘ్న, అందువల్ల ఆ రాక్షసుడు ఆహార అన్వేషణకై గృహము నుండి దూరంగా వెళ్ళిన అతను చూసుకొని అతన్ని సవాలు చేసేందుకు నీవు జాగ్రత్త వహించాలి అని చెప్పాడు. మరునాటి ఉదయం లవణాసురుడు జంతువులను వేటాడడానికి అరణ్యానికి వెళ్ళాడు. అతను లేని సమయంలో శత్రుఘ్నుడు యమునను దాటి మధువన నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. మధ్యాహ్నానికి లవణాసురుడు గుట్టల కొద్దీ మృత జంతువులను మోసుకుంటూ
స్వస్థలానికి తిరిగి వచ్చేసరికి పురద్వారం వద్ద శత్రుఘ్నుడు నిలిచి ఉండడం కనిపించింది. లవణాసురుడు తృణీకార భావంతో కేవలం అట్టహాసం చేసి, ఓరి మూర్ఖుడా, నీవెంత తెంపరవైనప్పటికీ నీ ఆయుధాలేవి నిన్ను కాపాడలేవు. నిజానికి నా భోజన సమయానికి నీవు రావటం వల్ల నా అదృష్టం పడినట్లే అన్నాడు. శత్రుఘ్నుడు సవాలు చేస్తూ, నేను శ్రీరామునికి భరతునికి తమ్ముణ్ణి. నా పేరు శత్రుఘ్నుడు. నీ దుష్కార్యాలకు తగిన ప్రతిఫలంగా నిన్ను వధించడానికి ఇక్కడికి వచ్చాను అన్నాడు. లవణాసురుడు మరోమారు అట్టహాసం చేస్తూ, నా మేనత్త శూర్పణఖకు సోదరుడైన రావణుణ్ణి రాముడు వధించినప్పటికీ నా సవాలుకు అతను దీటైనవాడని నేను భావించలేదు. కనుకనే తృణీకార భావంతో అతన్ని క్షమించి వదిలివేశాను అన్నాడు. అటుపైన ఆ ఇద్దరు యోధుల మధ్య భీకరమైన ద్వంద్వ యుద్ధం ప్రారంభమైంది. అంతటా లవణాసురుడు ఆకస్మికంగా ఒక మహావృక్షంతో శత్రుఘ్నుని శిరస్సుపై మోదటంతో అతను సురతప్పి నేలకూలాడు. తన ప్రత్యర్థి మరణించాడని భావించిన లవణాసురుడు తన జంతు కళేబారాలను ఎత్తుకొని తన నగరంలోకి ప్రవేశించాడు. అయితే ఒక క్షణంలోనే శత్రుఘ్నుడు స్పృహలోకి వచ్చాడు. లేచి నిలిచి అతను ఒక అత్యంత శక్తివంతమైన అస్త్రాన్ని తన వింటి నారిపై సంధించాడు. వాస్తవానికి ఆ భయంకర అస్త్రాన్ని చూచిన వెంటనే దేవతలు బీతవాహులై బ్రహ్మదేవుని శరణుజొచ్చారు. పితామహుడు వారితో, నా ప్రియమైన దివ్యులారా, ఈ అస్త్రంతోనే మునుపు మహావిష్ణువు మధు కైటభులను సంహరించాడు. ఇప్పుడు దీని అవసరం వస్తుందని తెలిసిన రాముడు ఈ అస్త్రాన్ని శత్రుఘ్నునికి ఇచ్చాడు. మీరంతా వెళ్ళి ఈ మహారాక్షసుని మరణాన్ని మీ నేత్రాలతోనే స్వయంగా వీక్షించాలి అని వివరించాడు. అంతటా శత్రుఘ్నుడు ఆ అమోఘ అస్త్రాన్ని విడవడంతోనే అది మహా అద్భుతంగా ఆకాశంలో దూసుకుపోయి లవణాసురుని హృదయాన్ని భేదించడంతో అతను అసువులు వీడి నేలకూలాడు. విజయుడైన శత్రుఘ్నుడు సూర్యుని వలె ప్రకాశించగా అతని అద్భుత విజయానికి గాను దేవతలు ప్రశంసించారు. అటు పిమ్మట శత్రుఘ్నుడు తన సైన్యంతోనూ అనుచరులతోనూ మధువనంలో నివసిస్తూ అక్కడే స్థిరపడ్డాడు. అతను మధుపురి పేర ఒక మహానగరాన్ని నిర్మించగా అనంతకాలంలోనే అది గొప్ప సిరి సంపదలకు ఆలవాలమైంది. అటుపైన 12 సంవత్సరాల తర్వాత మాత్రమే చివరకు శత్రుఘ్నుడు అయోధ్యకు తిరిగిపోవాలని నిర్ణయించాడు. శత్రుఘ్నుడు వాల్మీకి ఆశ్రమానికి చేరగానే ఆ మహర్షి అతన్ని అమిత గౌరవాధారాలతో స్వాగతించి సమృద్ధిగా ఆతిథ్యమిచ్చాడు. భయంకర రాక్షసుడైన లవణాసురుణ్ణి సంహరించినందుకు శత్రుఘ్నుని అభినందిస్తూ వాల్మీకి అమిత వాత్సల్యంతో అతని మూర్ధాన్ని మరలా ఆఘ్రాణించాడు. భోజన అనంతరం శత్రుఘ్నుడు కూర్చొని వాల్మీకి రచించిన రామాయణాన్ని సంగీత వాద్యానుగుణంగా లవకుశులు గానం చేయగా ఆకర్ణించాడు. అందులోని కవితాత్మకమైన భావ వ్యక్తీకరణలు హృదయంగమంగాను శ్రీరాముని దివ్యలీలా వర్ణనలో కనులకు కట్టినట్లుగాను ఉండడంతో కొద్దిసేపట్లోనే శత్రుఘ్నుని కను కొలకల నుండి అశ్రువులు జాలువారాయి. సైనికులు కూడా రామచరిత్రను వింటూ వాల్మీకి ఆశ్రమంలో ఆ చరిత్ర అంతా తమ కన్నుల ఎదుట తిరిగి జరుగుతున్నట్లే అనిపించడంతో తన్మయులైనారు. వారిలో ఒక శ్రోత ఆశ్చర్యంతో, ఇదంతా తిరిగి జరుగుతుండడం ఎంత అద్భుతంగా ఉంది, మనం కలగంటున్నట్లుగా ఉంది. ప్రియమైన శత్రుఘ్న, ఈ అద్భుత గానాన్ని కూర్చుంది ఎవరో దయచేసి వాల్మీకిని అడుగు అన్నాడు. అందుకు శత్రుఘ్నుడు, ప్రియమైన సైనికులారా, ఈ విషయమై మనం మహర్షిని ప్రశంసరాదు. ఎందుకంటే ఆయన ఆశ్రమంలో ఎన్నో అద్భుత సంఘటనలు సంభవిస్తుంటాయి. వీటికి మనం అంతగా ఆశ్చర్యపడటం కానీ అనవసరంగా మన కుతూహలాన్ని ప్రదర్శించడం కానీ తగదు అని సమాధానమిచ్చాడు. ఆ రాత్రి విశ్రాంతి తీసుకుంటున్న శత్రుఘ్నుడు తన పూజ్యాగ్రజుడైన శ్రీరాముని లీలా విశేషాలను వర్ణించే ఆ సాహితీ మాధుర్యాన్ని గురించి తప్ప ఏమీ ఆలోచించలేకపోయాడు. మరునాటి ఉదయమే శత్రుఘ్నుడు బయలుదేరి శీఘ్రమే అయోధ్యకు చేరుకున్నాడు. రాజప్రాసాదంలో ప్రవేశించిన వెంటనే శత్రుఘ్నునికి తన సచివుల చేత పరివేష్టించబడి అపర దేవేంద్రుని వలె విరాజిల్లుతున్న రాముడు కనిపించాడు.
అగ్రజునికి ప్రణమిల్లి శత్రుఘ్నుడు, ప్రియమైన రామ, నేను నీ ఆజ్ఞను శిరసావహించి దుష్ట లవణాసురుణ్ణి వధించాను. నాటి నుంచి నేను మధుపురిలో నివసిస్తున్నాను. నీ దయ వల్ల ఆ నగరం అత్యంత భాగ్యవంతమై శోభిల్లుతోంది. నా ప్రియ అగ్రజ, ఈ 12 వర్షాలుగా నీ వియోగంలో జీవించిన నేను అత్యంత దుఃఖాన్ని అనుభవించాను. అందువల్ల భవిష్యత్తులో ఇంకెక్కడికి వెళ్లకుండా ఇక అయోధ్యలోనే నివసించడానికి నన్ను అనుమతించవలసిందిగా నిన్ను వేడుకుంటున్నాను అన్నాడు. రాముడు ఆప్యాయంగా శత్రుఘ్నుడిని ఆలింగనం చేసుకుని, నా ప్రియ సోదర, నీవు ఇలా మాట్లాడడం తగదు. వీరుడైన క్షత్రియుడెవడు ఇలా దుఃఖాన్ని వ్యక్తం చేయటం కానీ, సుదూర రాజ్యంలో నివసిస్తూ అసౌకర్యంగా ఉన్నట్లు కానీ భావించడం కానీ చేయరాదు. ధర్మసూత్రాలకు అనుగుణంగా తన ప్రజలను పాలించడం రాజు యొక్క విధి. నీవు మధుపురికి తిరిగి వెళ్ళవలసి ఉంది. అయితే నన్ను చూడడానికై అప్పుడప్పుడు నీవు అయోధ్యను సందర్శించవచ్చునన్నదే నా అభిమతం. నా ప్రియమైన శత్రుఘ్న, నీవు నాకు ప్రాణాధికంగా ప్రియమైన వాడివి. అందువల్ల తిరిగి బయలుదేరే ముందు దయచేసి వారం రోజుల పాటు ఇక్కడనే ఉండు అని సమాధానమిచ్చాడు. దుఃఖభరితమైన హృదయంతో శత్రుఘ్నుడు సరేనని వారం రోజులు అయోధ్యలో గడిపిన మీదట స్వీయ రాజ్యానికి బయలుదేరాడు. హరే కృష్ణ. ఈరోజు ఇక్కడి వరకు ఆపుదాము. తరువాయి భాగాన్ని రేపు పఠనం చేద్దాం. మీరు కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మొదటి నుంచి కూడా అన్ని వీడియోలు అప్డేట్ అవుతాయి. మీరు నటమే కాకుండా మీకు తెలిసిన వారికి కూడా రోజులో కనీసం ఒక్కరికి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే మనం ప్రతిరోజు చెప్పుకున్నట్లుగానే ఈ కలహాల కపటాల యుగంలో హరినామము తప్ప వేరే మార్గం లేదు కనుక హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ మహామంత్రాన్ని అందరూ కూడా కనీసం 108 సార్లు చేయడానికి ప్రయత్నించండి. సమయం ఉన్నవారు ఎక్కువగా చేయడానికి కూడా ప్రయత్నించవలసిందిగా అందరినీ అభ్యర్థిస్తున్నాను. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు.